హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలు అప్పటికప్పుడు ఎగ్ రైస్ కావాలి అని అడిగినప్పుడు ఇంట్లో 2 ఎగ్స్ ఉంటే చాలండి, ఎగ్ రైస్ను ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. 2 నిమిషాల్లో ఎగ్ రైస్ను ఎటువంటి సాసెస్ వాడకుండా పిల్లలకు హెల్తీగా చేసి పెట్టండి. మరి నేను ప్రిపేర్ చేస్తున్న ఎగ్ రైస్ను ఈజీగా ఎటువంటి సాసెస్ అలాగే వెజిటేబుల్స్ లేకుండా ఓన్లీ ఎగ్తోనే ఈరోజు నేను ఎగ్ రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఈ ఎగ్ రైస్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎగ్ రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ బాగా వేడి అయ్యాక 2 ఎగ్స్ను పగలగొట్టుకొని వేసుకోండి. నేను మా పిల్లల కోసం 2 ఎగ్స్ను వేస్తున్నాను. మీరు మీ ఇష్టం అండి, ఎన్ని ఎగ్స్నైనా వేసుకోండి. ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత పిల్లలు ఎగ్ రైస్ తినేటప్పుడు ఎగ్ కొద్దిగా రుచిగా ఉండడం కోసమని ఇలా కొద్దిగా సాల్ట్ను వేసుకొని ఎగ్ మనకు పీసెస్గా ఫ్రై అవ్వడం కోసమని ఎగ్గును ఈ విధంగా ఆయిల్లో కొద్దిసేపు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి. మనం వేసుకున్న ఎగ్ పొడి పొడిగా ప్రిపేర్ అయ్యే వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎగ్గును ఈ విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఎగ్ ఇలా పొడి పొడిగా రెడీ అవుతుంది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్లోకి 1 కప్పు రైస్ను వేసుకోండి. ఇలా రైస్ను వేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్కు రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోండి. సాల్ట్ను మనం ముందుగా ఎగ్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువగానే వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. మనం పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ను కారాన్ని తగ్గించే వేసుకోండి. ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం రైస్కు పట్టే విధంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ను బాగా కలుపుకోండి. స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు రైస్ను ఫ్రై చేస్తూనే ఉండండి. ఈ విధంగా ఉప్పు కారం రైస్కు బాగా పట్టించిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్లోకి ఇలా కరివేపాకును వేసుకుని రైస్ను మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఎగ్ రైస్లోకి ఇలా కరివేపాకును వేసుకొని కలుపుకుంటే కరివేపాకు టేస్ట్ రైస్కు పట్టి రైసు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమని పచ్చి కరివేపాకును ఇలా రైస్లో లాస్ట్గా వేసుకొని రైస్ను మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఎటువంటి సాసెస్ వాడకుండా అలాగే ఎటువంటి మసాలాలు వాడకుండా ఓన్లీ 2 ఎగ్స్ ఉంటే చాలండి, ఇలా వేడివేడిగా ఎగ్ ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, నేను ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో. మరి నేను చేసే విధంగా మీరు కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ను పిల్లలు అప్పటికప్పుడు అడిగినప్పుడు ఇలా 2 నిమిషాల్లో ఎటువంటి సాసెస్ వాడకుండా అలాగే ఎటువంటి మసాలాలు వాడకుండా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి నేను ప్రిపేర్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.